అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1.31 కోట్ల రూపాయలను షేక్ మస్తాన్ వలీ నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే తాడిపత్రికి చెందిన మస్తాన్ వలీ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా మస్తాన్ వలీతో పాటు 2 మహిళలు కనిపించడంతో వారిని సోదాలు చేయగా ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఈ నగదును ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాళ్లు చెప్పడం లేదని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లొచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 1/3/2024 తేదీన మన తాడిపత్రి డిఎస్పీ శ్రీ సీఎం గంగయ్య గారికి రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం తాడిపత్రి టౌన్ సిఐ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఐ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పీ గారు సమాచారం ఇవ్వగా వాళ్ళు 2 వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 3 వ్యక్తులు, ఒక జెంటు 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది. సిబ్బంది సాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే సీజ్ చేస్తారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కే అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ వలీ, షేక్ నజీమునిషా, షేక్ రషీద్. ఈ షేక్ మస్తాన్ వలీ అనే ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. ఈ ఎలక్షన్స్ సందర్భంగా మనం ప్రతి చోట కూడా జిల్లాలో చెక్ పోస్ట్ అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే 50,000 అబవ్ ఉందో ఇవన్నీ కూడా సరైన ఆధారం లేకపోతే డెఫినెట్గా అన్నీ కూడా సీజ్ చేస్తాం.